నా చిట్టి తండ్రికి అన్నప్రాసన చేసినప్పుడు ఈ ఈవెంట్ అయితే చేయలేదు. బికాజ్ అప్పుడు ఫిఫ్త్ మంత్‌లో ఉన్నాడు. సో, దగ్గాడడం లేదు. సో, ఇప్పుడు చేద్దాము అని చెప్పి ఇంకా ఫ్రూట్స్, డబ్బులు, చిల్లర్లు, పెన్స్, భగవద్గీత, ల్యాప్‌టాప్, స్వీట్స్ అన్నీ పెట్టాము. ఇంకా ఫైనల్లీ ఒక స్టెతస్కోప్ పెడదామని చెప్పి స్టెతస్కోప్ కూడా పెట్టాను. సో, ఇంక నా చిట్టి తండ్రి అయితే ఎంట్రీ స్టార్ట్ చేశాడు. ఇక్కడ వాళ్ళ డ్యాడీ అయితే ఇదిగో గోల్డ్ చైన్ తీసుకో, గోల్డ్ చైన్ తీసుకో అని చూపిస్తున్నాడు. సో, ఏది తీసుకోవాలా అని కూర్చొని ఆలోచించుకుంటూ ఇంకా ముందుకు రావడం అయితే స్టార్ట్ చేశాడు. ముందుకొస్తూ వస్తూ ఏది పట్టుకుంటాడా అని ఏకత వెయిట్ చేస్తూ ఫైనల్లీ స్టెతస్కోప్ పట్టుకున్నాడు ఫస్ట్ అయితే. ఇంకా సరే అమ్మ తీసుకో అని చెప్పి వాళ్ళ డ్యాడీకి అయితే చేతికిచ్చేసాడు. ఇంకా నెక్స్ట్ అయినా ఏమైనా పెట్టుకుంటాడా అంటే స్వీట్స్ పట్టుకున్నాడు. మా ఇంట్లో అందరూ ఫుడ్డీసే, ఇంకా నా చిట్టి తండ్రి కూడా స్వీట్సే పట్టుకున్నాడు. ఇంకా అప్పుడైనా కూడా ఇదిగో తీసుకో తీసుకో గోల్డ్ అని చెప్పి చూపిస్తున్నారు వాళ్ళ డ్యాడీ. బట్ స్టిల్ ఫ్రూట్స్ దగ్గరికెళ్ళిపోయాడు. పెద్దగా కనిపించేసరికి అది యేసుకున్నాడు. ఇంకా అన్నీ తాకి తాకి అలసిపోయి అలా కూర్చొని చూస్తున్నాడనమాట. ఇంకా మళ్ళీ కాయిన్స్ పట్టుకున్నాడు. కాయిన్స్ ఎన్ని దొరికితే చేతికి అన్ని తీసుకున్నాడు. సో, ఇంకా కావాలి బట్ కుదరట్లేదు. చేతికి రావట్లేదనమాట. ఇంకా ఫైనల్లీ పెన్స్ పట్టుకొని అమ్మ ఇదిగో తీసుకో అని చెప్పి నాకిస్తున్నాడు. ఇది నా చిట్టి తండ్రి స్టోరీ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్.